ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలైతే కురుస్తున్నాయి. లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు డ్యాం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాములన్నీ కూడా భారీగా ఇన్ఫ్లోతో ప్రమాదకరమైన స్థితిలోకి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్కి సంబంధించిన 2 గేట్లు ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అటు మిడ్ మానేరు కూడా నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో 24 టీఎంసీల కెపాసిటీ గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 24 టీఎంసీల కెపాసిటీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో పైనుంచి దాదాపు 8 నుంచి 9 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో ప్రస్తుతానికి 2 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు డ్యాంకు సంబంధించిన గేట్లన్నీ కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే లోయర్ మానేరు డ్యాం నిండు కుండలా మారటంతో గేట్ల పైనుంచి నీరంతా కూడా కిందికి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అధికారులు 2 గేట్లు మాత్రమే విడుదల చేసినప్పటికీ మిగతా గేట్ల ద్వారా కూడా నీరంతా కూడా దిగువకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గేట్ల పైనుంచి వరద ఉధృతికి గేట్ల పైనుంచి కూడా వాటర్ అంతా కూడా దిగువకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 20 రోజుల గ్యాప్ తర్వాత లోయర్ మానేరు డ్యాం గేట్లను మరోసారి అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే భారీగా వర్షాలు ఉన్నందున ఎవరు బయటికి కూడా వెళ్ళొద్దు అని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తివేయటంతో ఒక పశువులు అంటే మేకలు లేదా గొర్రెల కాపర్ అంతా కూడా ఇక్కడే చిక్కుకొని పైన తన గొర్రెలను లోయర్ మానేరు డ్యాంకు పక్కన ఉన్న ఒక చిన్న షట్టర్లో తన గొర్రెలను మేకలను ఉంచిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో కనిపిస్తోంది. ఒక్కసారిగా గేట్లను ఎత్తటం అంటే 1 గంట తర్వాత గేట్లను ఎత్తుతామని సైరన్ మోగించడం తర్వాత అధికారులు ఒక సైరన్ ఇవ్వటము దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ ఉదయం పూట గొర్రెలను పశువులను బయటికి తీసుకువెళ్లిన పశువుల కాపర్లంతా కూడా జాగ్రత్తగా తమ పశువులను ఒడ్డుకు చేర్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా లోయర్ మానేరు డ్యాం నిండు కుండలా మారింది. అటు మిడ్ మానేరు డ్యాం అప్పర్ మానేరు డ్యాం కూడా నిండు కుండలా మారటంతో ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ గేట్ల దగ్గర ఎవరు కూడా లోయర్ అంటే డ్యాం నదీ పరివాహక ప్రాంతాలు మానేరు నది కానీ అటు గోదావరి నది కానీ ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నందున ఎవరు బయటికి వెళ్ళొద్దు. ముఖ్యంగా పశువుల కాపర్లు కానీ నదీ తీరం చెరువుల తీరం వెంట ఉన్న రైతులు కానీ బయటికి వెళ్ళొద్దు అని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మళ్ళీ భారీగా వర్షం అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో డ్యాంలకు భారీగా వరద వస్తే మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు ఎక్కువ స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.